55వ కీర్తనలో మనం చదివితే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ భారాన్ని నువ్వు మోయడం కాదు, నీ భారాన్ని మోసే దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఇచ్చేసాయి. నీ భారం అంతా ఆయన మీద వేసాయి. ఆయన భరించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆయన భారాన్ని మోసే దేవుడు ఆయన. ఆ కారణాన్ని బట్టే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు వాగ్దానం చేశారు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. ఈరోజు నీ స్థితి ఎలాంటిది? ఆయన నిన్ను ఆదుకునేవారు ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నిన్ను బలపరిచేవారు ఎవరు లేరని ఏడుస్తున్నావేమో, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరని దుఃఖపడుతున్నావేమో, నీ కుటుంబంలో నువ్వు ఎదుర్కొంటున్న సవాలు మరియు కష్టాన్ని అధిగమించలేనన్న భావన నీలో ఉందేమో. నువ్వు దేవుణ్ణి ఆనుకో, దేవుడిని ఆదుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అనేక మందిని ఆదుకొని బలపరిచిన దేవుడు ఆయన. ఆయన వైపు చూడగలవా? ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయండి బలంగా. ప్రభువు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆయన తన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకుంటారు. మీ జీవితంలో గొప్ప కార్యం చేయడం ద్వారా మీరు ఆయనకు సాక్షులుగా జీవితాంతం నిలబడి ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన.